గడ్డం వివేక్ వెంకటస్వామి రాష్ట్ర మంత్రి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి 57.51 ఓటు షేర్తో విజయం సాధించారు. వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 37,515 ఓట్ల మెజారిటీ. సో నాడు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి బాల్క సుమన్ మీద విజయం సాధించారు. బాల్క సుమన్ అప్పటికి ప్రభుత్వ విప్గా ఉన్నారు. సో అతడిపైన వివేక్ విజయం సాధించారు 37,515 ఓట్ల మెజారిటీతో. మరి వివేక్ వెంకటస్వామి ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయగలిగారు? వివేక్ వెంకటస్వామికి జనాదరణ ఎంత ఉంది? తగ్గిందా పెరిగిందా? ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో వివేక్ వెంకటస్వామి గురించి ఎటువంటి వివరాలు అందించారు? ఒక అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో చూద్దాం. వివేక్ వెంకటస్వామి అసెంబ్లీకి హాజరైన రోజులు 53. తెలంగాణ అసెంబ్లీ 55 రోజులు సాగితే 53 రోజులు హాజరయ్యారు. కేవలం 2 రోజులు మాత్రమే యాబ్సెంట్ కనిపిస్తోంది. ఇక వివేక్ వెంకటస్వామి గురించి చెన్నూరు నియోజకవర్గ ప్రజలు బిగ్ టీవీ సర్వేలో ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు? ప్లస్ పాయింట్స్ చాలా ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. తర్వాత మంతని చెన్నూరు గోదావరి పైన కొత్త బ్రిడ్జి మంజూరు చేయడం కూడా ప్లస్ పాయింట్గా ఉంది. బ్రిడ్జి నిర్మాణానికి 125 కోట్ల కేటాయింపు. అది ఆ బ్రిడ్జి కనుక పూర్తయిపోతే చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ రవాణా సదుపాయం అనేది చాలా వరకు ప్రజలకి అందుతుంది. నెక్స్ట్ 100 కోట్లతో అమృత్ 2.0 ద్వారా వాటర్ సప్లై స్కీమ్. అమృత్ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. మౌలిక వసతులు పట్టణాలకు అందించేటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా వాటర్ సప్లై స్కీమ్ కూడా కొనసాగుతుంది. చెన్నూరు, కేతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల బ్యూటిఫికేషన్ అనేది సాగుతోంది అమృత్ 2.0 పథకం కింద. అవన్నీ కూడా పట్టణాల కిందకి వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ పథకం అనేది. సో దాంట్లో భాగంగా అవన్నీ కూడా మున్సిపాలిటీల బ్యూటిఫికేషన్ అనేది కొనసాగుతూ ఉన్నాయి. నెక్స్ట్, గత ప్రభుత్వంలో ఆగిన పనులు చాలా వరకు పునఃప్రారంభం అయ్యాయి. మార్నింగ్ వాక్తో ప్రజల్ని కలుసుకుంటూ ఉంటారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఉంటారు అనేది కనిపిస్తోంది. మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో వివేక్ వెంకటస్వామి గురించి? నియోజకవర్గంలో ఎక్కువగా ఉండకపోవడం. హైదరాబాద్లో వ్యాపారాలు చాలా వరకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాపారాలను ఎక్కువగా నిర్వహించి దానిపైన ఫోకస్ పెడుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్నారు. సమస్యలు మాత్రమే వింటారు కానీ పెద్ద పరిష్కారం అనేది చూపించట్లేరు అనేది మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. సమస్యలు అయితే వింటారు. నెక్స్ట్, సకాలంలో సమస్యలను పరిష్కరించకపోవడం, ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెరవేరకపోవడం, అవన్నీ కూడా చాలా వరకు మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో పెద్దగా ఉండరు అనేటువంటి ఒక టాక్ కూడా ఆయన పట్ల ఉంది. నెక్స్ట్, హామీల అమలుపై క్యాడర్ను జనం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నియోజకవర్గాల్లో. ఎమ్మెల్యే చుట్టూ ఉన్నవారు తామే పరిష్కరిస్తామని చెప్తూ ఉంటారు. ఎమ్మెల్యే అనుచరులలో కొందరిపైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అది రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కబ్జా ఆరోపణలు కావచ్చు, తర్వాత ఇసుక మాఫియాకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు ఎదుర్కొంటూ ఉన్నారు. నెక్స్ట్, పార్టీ కోసం కష్టపడేవారిని పట్టించుకోకపోవడం. బీఆర్ఎస్లో ఉన్న వాళ్లే ఎక్కువగా ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ చేరారనేటువంటి ఒక కంప్లైంట్ ఉంది. సో దాంతో కొంతవరకు మొదటి నుంచి ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారనేది. వారానికి 1-2 సార్లు మాత్రమే సెగ్మెంట్ సందర్శిస్తున్నారనేది మైనస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి జనం ఏం కోరుకుంటున్నారు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు వివేక్ వెంకటస్వామి దగ్గర నుంచి? చెన్నూరు మండలంలో బస్ డిపో అవసరం. కనెక్టివిటీ పెంచితే ప్రయాణికులకు చాలా వరకు వీలు కలుగుతుంది. రవాణా సదుపాయం అనేది మరింతగా మెరుగుపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ డిపో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మందమర్రిలో డిగ్రీ కాలేజీ కావాలి. నెక్స్ట్, చెన్నూరు, భీమారం, ఆర్కేపురం, కొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావాలి. చెన్నూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలనేది అక్కడ జనం చాలా రోజుల నుంచిగా కోరుకుంటున్నారు. సో రెవెన్యూ డివిజన్కు కావాల్సినటువంటి ప్రక్రియ కంప్లీట్ చేసి అక్కడ డివిజన్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మందమర్రిలో 50 బెడ్స్ హాస్పిటల్ కట్టాలనేది కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, లెదర్ ఇండస్ట్రీ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. సో తద్వారా అక్కడ చాలా వరకు దానిపైన ఎవరైతే ఆ వృత్తి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా వరకు జీవనోపాధి అందించినట్లు అవుతుంది. ఆ రకంగా ఫోకస్ పెట్టాలి. తర్వాత రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇండ్లు ఇవ్వాలి. తర్వాత భీమారం రైతులకు గొల్లవాగు రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి సో ఇట్లా కార్మికుల సమస్యలు తీర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. అక్కడ స్థానికంగా ఆయన నియోజకవర్గంలో సమస్యలు, తర్వాత రిజర్వాయర్ నుంచి నీళ్లు కావాలని కోరుకుంటున్నారు భీమారం రైతులు గొల్లవాగు రిజర్వాయర్ దగ్గర నుంచి. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటారు కూడా మనం చూసాం. సో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చింది? రిజల్ట్ మనం చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 46%, వ్యతిరేకం 31%,
తటస్థం 23%. సో వ్యతిరేకంతో తటస్థంతో పోల్చుకుంటే అనుకూలం 46% ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ సమయానికి ఇంకా మరింతగా అనుకూలతను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం అనుకూలతనే ప్రామాణికంగా తీసుకుంటాం, దాన్నే స్కోర్గా మనం పరిగణిస్తాం. కాబట్టి సో రాబోయే రోజుల్లో వ్యతిరేకతను తగ్గించాలి. చెన్నూరు నియోజకవర్గంలో ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అభివృద్ధి ఎక్కడెక్కడ అందాల్సినటువంటి అవసరం ఉంది, ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీల పరిష్కారం కోసం ఏం చేయాలి ప్రభుత్వం తరపున, రాష్ట్ర మంత్రిగా కూడా వివేక్ వెంకటస్వామి ఉన్నారు. కాబట్టి ఇంకా సహజంగానే అక్కడ జనం ఇంకా మరింతగా అభివృద్ధి కోరుకుంటారు. సో మంత్రిగా ఉన్నారు కాబట్టి న్యాచురల్గా అభివృద్ధి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలి, అభివృద్ధి ఫలాల్ని నియోజకవర్గ వ్యాప్తంగా అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా రాబోయే రోజుల్లో వ్యతిరేకతను తగ్గించుకోవచ్చు, తటస్థాన్ని తగ్గించుకోవచ్చు, ఆ తగ్గించుకున్నది కాస్త అనుకూలంగా పెంచుకోవచ్చు. సో గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 46%.